నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ బాసర వద్ద ఎన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ సరస్వతి మాత ఆలయం వరకు చేరిన వరద నీరు ఇళ్లలోకి చేరిన వరద నీరు నీట మునిగిన దుకాణాలు వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ బృందం దర్పల్లి మండల పరిధిలోని ఆయా తాండావాసులకు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా బియ్యం బాసర గోదావరి ఎప్పుడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చింది. నది ఇరువైపులా గ్రామాలు వరద నీటితో తేలియాడుతున్నాయి. సరస్వతి అమ్మవారి ప్రధాన మార్గాన్ని తాకిన గోదావరి వరద సరస్వతి అమ్మవారి చెంతకు చేరింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటికి తోడు మంజూరా నది సైతం ఉప్పొంగడంతో బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతం నుండి సుమారు 2-3 కిలోమీటర్ల దూరం వరకు వరద నీరు చేరడంతో ఇళ్లలోకి నీరు వచ్చింది. బాసర గోదావరి ఒడ్డున ఉండే రిసార్టులు, ఆశ్రమాలు వరద నీటితో మునగడంతో అక్కడ ఉన్నవారిని రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం బాసర అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మెట్ల వరకు వరద నీరు చేరడమే కాకుండా అక్కడ ఉన్న దుకాణాలు నీటిలో తేలియాడాయి. బాసర సరస్వతి అమ్మవారి ప్రధాన మార్గాన్ని తాకిన గోదావరి వరద బాసర సరస్వతి అమ్మవారి చెంతకు గోదావరి చేరింది. అమ్మవారి ఆలయం ప్రధాన మార్గం వద్ద గల శ్రీ వ్యాస మహర్షి ఆలయానికి వరద నీరు చేరింది. ఆలయం వద్ద గల దుకాణాలు, పదుల సంఖ్యలో లాడ్జిల్లోకి వరద నీరు చేరింది. షాపుల్లోని సామాగ్రిని దుకాణదారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆలయ పరిసరాల్లోని ఓ ఇంటిలో చిక్కుకున్న గర్భవతితో పాటు మరో ఇంట్లో చిక్కుకున్న 2 మహిళలు, 2 పిల్లలను నాగభూషణం పాఠశాలలోని 100 మంది విద్యార్థులతో పాటు 6 ఉపాధ్యాయులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వందలాది పంట పొలాలను గోదావరి వరద ముంచింది. అయితే వరదలతో నష్టపోయిన బాధితులను స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ పరామర్శించారు. గోదావరి నది ఉధృతి, నష్టపోయిన పంట పొలాలు, బాసర అమ్మవారి దుకాణ సముదాయాలను పరిశీలించారు. రైతులు, బాసర ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నుండి ఎస్డీఆర్ఎఫ్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ సిఐ శ్యామరావు 2వ బెటాలియన్ ఆధ్వర్యంలో 60 మందితో రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్నామని ఎస్డీఆర్ఎఫ్ సిఐ శ్యామరావు చెప్పారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజ్ నిధులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు మరమ్మతుల కోసం తగిన నిధుల్ని మంజూరు చేయాలని అభ్యర్థించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంలో శనివారం రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని భారీ వర్షాలు, వరదలు తాకిన విధానం, వాటి కారణంగా వచ్చిన నష్టం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి సీఎంకు వివరించారు. వరదల వల్ల రైతులకు
వచ్చిన పంట నష్టం వివరించి నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు ధ్వంసమైన ప్రాంతాలకు పునర్నిర్మాణ పనుల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు మరమ్మతుల కోసం తగిన నిధులను మంజూరు చేయాలని అభ్యర్థించారు. దీంతో స్పందించిన సీఎం ఎల్లారెడ్డి నియోజకవర్గం వరదల వల్ల ఎదురైన పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందిస్తుందని, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. 100 సంవత్సరాల కింద డిజైన్ చేసిన ప్రాజెక్ట్కి మొన్నటి రాత్రి భారీ వర్షాల వలన 1,83,000 క్యూసెక్ నీళ్లు రావడం జరిగింది. దానివల్ల ప్రాజెక్ట్ సగభాగం కొద్ది డ్యామేజ్ అయింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మా సహచర ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు, నేను, మంత్రి గారు సీతక్క గారు, ఇన్ఛార్జి మినిస్టర్, ఆర్ఎన్బి, మా కాన్స్టిట్యుయెన్సీలో చాలా తాండాలు వరద తాకిడికి ఇల్లులు కోల్పోయినారు. మరి చాలా మండలాల నుంచి రోడ్ కనెక్టివిటీ పోయింది, పంట నష్టం జరిగింది. పోచారం ప్రాజెక్టు కూడా మేజర్ డ్యామేజ్ అయింది. దాన్ని కూడా రిపేర్ చేయాలి. ఇప్పుడు మరి చాలా ప్రాంతాల నుంచి ఇప్పుడు కూడా తాండాల నుంచి కూడా కనెక్టివిటీ లేదు. మరి ముఖ్యమంత్రి గారికి మేము స్పెషల్ ప్యాకేజ్ కింద మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి, కామారెడ్డికి సపరేట్గా మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి గత 100 సంవత్సరాల్లో జరగని వరద బీభత్సం జరిగింది. మరి మా ప్రాంతాలు ఇవంతా చాలా బీద ప్రజలు, చాలా సన్నకారు రైతులు 34 కుంటలు తెగిపోవడం జరిగింది. దానివల్ల వచ్చే పంట పొలాల్లో కూడా చాలా ఇసుక మట్టి కూడా పెట్టడం జరిగింది. మరి అట్లాంటి చిన్న సన్నకారు రైతులకి 4 గుంటలు, 10 గుంటలు, 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులకు కూడా ఇసుకను తీయాలంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఎకరం ఖర్చు అవుతా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి తొందరలోనే సోమవారం స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతాలను డిక్లేర్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మెండోర మండలంలో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత సరదా కోసం ఎవరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. మెండోర మండలం పోచంపడ్లో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను శనివారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని ప్రాజెక్టుకు చెందిన అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజ్లతో పాటు నిజాం సాగర్, గడ్డెనవాగు, కౌలస్నాల, లెండి ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి, మంజీరా ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహం పోటెత్తుతుందని ఆయన అన్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితుల గురించి అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 58.357 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని అన్నారు. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 4,90,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాల్వలు, కాకతీయ, సరస్వతి, లక్ష్మీ మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని కలెక్టర్ వివరించారు. వరద ఉధృతి వల్ల రిజర్వాయర్ ఎగువ భాగంలోని కందకుర్తి, హుంస, కొప్పర్గా, హంగర్గా తదితర గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో బ్యాక్ వాటర్ను తగ్గించేందుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా పెద్ద ఎత్తున 6 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద తీవ్రతను సమీక్షిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత సరదా కోసం ఎవరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా కొడిచెర్ల, చక్రియాల్, సావెల్, తడపాకల్, దోమ్చంద, గుమిర్యాల్ గ్రామాల వద్ద ఎవరూ కూడా గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని, ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హితో పలికారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అప్రమత్తతో కూడిన చర్యలు చేపడుతుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. లో లెవెల్ వంతెనలు, కాజ్వెల్ మీదుగా రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న మార్గాలలో ప్రతి చోట అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిస్థితులను
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటలను, రోడ్లను, నివాస గృహాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సందర్శించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న గన్నారం చిన్నవాగు బ్రిడ్జిని, సిర్నాపల్లి బ్రిడ్జిని, రోడ్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. వెంటనే హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించి ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అనంతరం దర్పల్లి మండల పరిధిలోని వాడి, నడిమితాండా, బీరప్ప తాండాల్లో పర్యటించారు. భారీ వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను, పంట పొలాలను పరిశీలించారు. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల కిట్టును వరద బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ వరద ప్రభావంతో అనేక మంది పేద కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లి దయనీయ స్థితిలో ఉన్నారని అన్నారు. వరద బాధిత కుటుంబాలతో పాటు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద బీభత్సం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ యాదవ్, కరక గంగారెడ్డి, చిలక నరేష్, మురళీగౌడ్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి కోరేది ఇది దురదృష్టవశాత్తు జరిగింది, ఎవరి చేతిలో లేది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు. భగవంతుడు ఆ క్లౌడ్ బస్ట్ చేయించాడు. కాబట్టి మనం చేసేది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ఇలా పాపం నేను ఒక ఆయన కొండూరులో ఒక దళితుడు 9 లక్షల రూపాయలు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటాడు. మీద స్లాబ్ అట్లనే ఉంది, కిందికి మొత్తం భూమి అంతా పోయింది. ఇంట్లో ఉన్న సామాను, బంగారం, బట్టలు, బిట్టలన్నీ పోయి రోడ్డు మీద అయ్యాడు. అట్లా కొండూరులో బెస్తకాలని కానీ దళితవాడ కానీ రెండు కూడా కంప్లీట్ పోయినాయి. ఇవన్నీ చూసినాం. ఇప్పుడు తాండాలు చూస్తే, దేప్య తాండా చూస్తే ఘోరం, మొత్తం తాండానే ఇసుక మెట్ట పెట్టింది. ఇప్పుడు దియ్యాలంటే ఎకరానికి 2-3 లక్షల రూపాయల డబ్బులు అయ్యే పరిస్థితి అవుతుంది. అంటే తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం దీన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టి గతంలో కూడా చూసినాం. మనం పర్టికులర్ మన దగ్గర చూసుకుంటే, మన రూరల్ కాన్స్టిట్యూన్సీ వరకు చూసుకుంటే ఈ సిన్నపల్లి మీదకించి అటు వాడి, అలాగే సీతాయిపేటు, అటు మరి కొండూరు, ఇది రాళ్ల వర్షం పడ్డా గతంలో పడి నష్టపోయారు. విపరీతం రాళ్ల వర్షంతో మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చి నష్టపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఓటర్ జాబితాలను ఆయా గ్రామాల్లో సందర్శిస్తున్న అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఏమైనా తప్పిదాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎడపల్లి ఎంపీడీఓ శంకర్ నాయక్ కోరారు. ఎడపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన అన్ని పార్టీల నాయకులతో ఎంపీడీఓ శంకర్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఇప్పటికే ఓటర్ జాబితాను పంపించడం జరిగిందని, వాటిలో ఏమైనా తప్పిదాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అనేక తప్పిదాలు జరిగాయని, వాటిని వెంటనే సరిచేయాలని కోరారు. ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే 500 నుండి 800 వరకు దొంగ ఓట్లు నమోదయ్యాయని, విచారణ జరిపి వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ నాయకుడు కందగట్ల రామచందర్ అన్నారు. అంతేకాకుండా మండలంలోని అన్ని గ్రామాల ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చాలా వరకు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ఎంపీడీఓను వివరణ కోరగా ఈ విషయాన్ని పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని, అధికారుల సూచన మేరకు చర్యలు చేపడతామని వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొండ్ర సంజయ్, ఎజాజ్, భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు షేక్ జావిద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్, దాని గురించి ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టు మ్యాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ లిస్టు కూడా మ్యాపింగ్ అయిపోయింది. మళ్ళీ రేపటి వరకు అంటే 31వ తారీఖు వరకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రతి పొలిటికల్ లీడర్ అంటే అన్ని పార్టీల పొలిటికల్ లీడర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చెప్పేసి ఈరోజు ఒకటి ఏదో ఇంటి నెంబరు ఒకళ్ళది, తర్వాత ఆ పేరు ఒకళ్ళది వచ్చింది అనేది ఒకటి అబ్జెక్షన్ ఇచ్చిరు. అది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. భీమ్గల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో 27 గ్రామ పంచాయతీల వార్డు వారి ఓటర్ల జాబితా, 244 పోలింగ్ స్టేషన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను తెలియజేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వెలిబుచ్చలేదని చెప్పారు.
ఓటర్ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, మండల ప్రజా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని, అధికార యంత్రాంగం ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఇల్లు దెబ్బతిన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలోనే ఇల్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలో భారీ వర్షాలతో కూలిపోయిన గౌలిగూడలోని ఇళ్లను పరిశీలించారు. వరద ఉధృతితో ధ్వంసమైన రోడ్లను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలతో కూలిపోయిన ఇళ్లను, విద్యుత్ స్తంభాలను, రోడ్లను పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కూలిపోయిన ఇళ్లకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు ధ్వంసమైన బాధితులు అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట బాన్స్వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయ్, తహసీల్దార్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ బాన్స్వాడ మున్సిపాలిటీలో డ్యామేజ్డ్ హౌస్ సర్వే చూడడం జరిగింది. ఇమీడియట్లీ అన్ని డ్యామేజ్డ్ హౌస్ సర్వే చేసి రిలీఫ్ అమౌంట్ శాంక్షన్ చేయడానికి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైనా రోడ్ రిస్టోరేషన్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా ఇమీడియట్లీ టేకప్ చేస్తున్నాము. దాంతోపాటు పవర్ రిస్టోరేషన్ వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. అతివృష్టితో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేయాలని ఆయన కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో ముంపుకు గురైన గ్రామాలు, పంట పొలాలను సిపిఐఎంఎల్ మాస్లైన్ స్థానిక నేతలతో సిరికొండ మండలంలోని గడ్కోల్, దర్పల్లి మండలంలోని వాడి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ భారీ వరదల వల్ల సిరికొండ మండలంలోని కప్పలవాగు పరివాహక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగి ప్రజలను ఆర్థికంగా, ఇల్లు, ఎలక్ట్రికల్ వస్తువులను కూడా కోల్పోయేలా చేసిందన్నారు. వరదలు, వానల వల్ల తక్షణమే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి అన్ని గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ ముంపు ప్రాంతాల పరిశీలన బృందంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు బి దేవారం, ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఏదైతే ఇళ్లలో ఉన్న బురదని తొలగించడానికి ఫైర్ ఇంజన్తో మొత్తం స్కూల్లో ఉన్న బురదను మాత్రమే తొలగించారు. ఇళ్లలో మొత్తం బురద ఎవరిని వాళ్ళు తొలగించాలంటే 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులంతా, అయినా పోతలేదు. ఈ కలెక్టర్ గారు ఊరికి వచ్చినప్పుడు పెద్ద ఇళ్లలో, ఎక్కువ బురద పెట్టిన ఇళ్లలో మనం అది తొలగించేస్తే బాగుండేది. అట్లాగే దాదాపుగా 10 టన్నుల చెట్టు 1 కిలోమీటరున్నర నుంచి కొట్టుకొచ్చి ఇండ్ల కూడా బియ్యం, అట్లా గడ్డి, ఒకటేంది మొత్తం వస్తువులన్నీ కూడా నాశనమైనాయి, దెబ్బతినిపోయినాయి. ఆ వరద నీటి పాలైంది. పంట అయితే ఈ ఊర్లో ఉన్న మొత్తం వరి పంట ప్రధానమైన పంట, ఈ వరి పంట మొత్తం చేతికి రాకుండా పోయిందనే విషయాన్ని ఇవాళ 3 ఫీట్లు 4 ఫీట్ల మేట వేసింది. దాన్ని తొలగించాలంటే రైతుకు మాత్రం 1 ఎకరాన ₹1,00,000 ఇవాళ ఖర్చు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తాం. బులెటిన్లో ఇప్పుడే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వర్ష బీభత్సంతో అనేక పేద కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరగా సర్వం కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధిత కుటుంబాలకు పలువురు యువకులు ఆపణ హస్తం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. సిరికొండ మండలంలో భారీగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లగా కొండూరు గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బాధిత కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వరద బాధితులకు పలువురు యువకులు ఆపణ హస్తం అందించారు. సుమారు 2.5 లక్షల రూపాయల విరాళాలతో బియ్యం, వంట సరుకులను కొనుగోలు చేసి ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీంద్రరావు చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులను, యువకులను అధికారులు అభినందించారు. భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అపార పంట నష్టం వాటిల్లిందని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. రుద్రూరు మండల కేంద్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని సందర్శించి ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతో పాటు ఇల్లు ధ్వంసమై నిరాశ్రయులైన నిరుపేదలకు ఇంద్రమ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. గుంతలు ఏర్పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును పరిగణనలోకి తీసుకుని బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూరు మండలం కేంద్రం దగ్గర పంట పొలాలు వేసుకున్న రైతులు ఇవాళ భారీ వర్షాల వల్ల 100 ఎకరాల ఇవాళ పొలాలు నష్టపోవడం జరిగింది. ఏదైతే కొన్ని వేల డబ్బులు పెట్టుబడి పెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇవాళ పెట్టుబడి పెట్టారు, నోటికొచ్చిన ఏదైతే ఇవాళ వరి ధాన్యాలు ఉన్నాయో పూర్తిగా కొట్టుకుపోయే విధంగా ఉంది. ఇవాళ ఈ వర్షాల వల్ల చూస్తున్నాం మనం. ఏదైతే ఇవాళ ఎవరైతే ఎకరానికి కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే బోరున ఏడుస్తా ఉన్నారు. ఇవాళ కాయా కష్టం ఏదైతే 6 నెలల పాటు కష్టపడ్డం పంట నోటికొచ్చిన ధాన్యాన్ని ఇవాళ భారీ వర్షాల వల్ల ఇవాళ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొట్టుకున్నది ఇవాళ మొత్తం ఈ పంట మొత్తం నష్టపోయింది. ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి, పర్యవేక్షణ చెయ్యాలి, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా అక్కాపూర్ గ్రామంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక లేగ దూడను చిరుత పులి హతమార్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దుడ్ల రాములు అనే రైతుకు చెందిన దూడను చిరుత హతమార్చడంతో ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. రైతులు, ప్రజలు ఒంటరిగా వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని, సాయంత్రం వేళలో అప్రమత్తంగా ఉండాలని రైతులకు, ప్రజలకు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. బాన్స్వాడ శాలివాహన కులస్తులు సరికొత్త ప్రయోగం చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. మట్టి కుండలతో బుజ్జగనపయ్యను రూపొందించి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో కుల వృత్తికి జీవం పోసేలా వినాయకుడిని మట్టి కుండలతో రూపొందించారు. బాన్సువాడ శాలివాహన కుల సంఘాల యువకులు పర్యావరణ హితం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త బాన్సువాడలోని పాత అంగడి బజార్లో గల కుమ్మరిగల్లికి చెందిన కుమ్మరి కులస్తులు కుల వృత్తులకు జీవం పోసేలా చక్రధారి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించారు. పర్యావరణానికి హితంగా ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కనుమరుగవుతున్న కుల వృత్తిని కళ్లకు కట్టినట్లు ప్రతిబింబింపచేసే విధంగా వినాయకుడిని తయారు చేసిన యువకులను అందరూ ప్రశంసిస్తున్నారు. మేము ఇక్కడ మా కుమ్మరిగల్లిలో మట్టి కుండలతో స్పెషల్గా పర్యావరణమైన గణేష్ని తయారు చేసుకొని మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది. చక్రధారి గణేష్ మండలి ఆధ్వర్యంలో మేము ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా స్వచ్ఛమైన మట్టితో చేసిన కుండలతోని మేము గణపతి ప్రతిష్టాపన జరిగింది. ఈ తెలంగాణలో ఎక్కడనే లేదు, ఇది మా దగ్గరనే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కుల వృత్తులు కనుమరుగవుతున్న టైంలో మా కుల వృత్తిని ప్రోత్సహించడానికి కోసం మా ఎంతో సహకారంతో ఇది మేము చేసి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇదే మెసేజ్ అందరికీ పోయి ప్రకృతి రహమైన ఇలాంటి కెమికల్స్ వాడకుండా ఇట్లనే మన కాలుష్యాన్ని ఎలాంటి హాని జరగకుండా అందరూ ప్రతిష్టాపించాలని చెప్పేసి మా ద్వారా మేము మెసేజ్ చేయడానికి కోసము ఇది ప్రతిష్టాపించడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు మునిగిపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లాలో గత 2-3 రోజులుగా భారీ వర్షాల మూలంగా గోదావరి నది ఉప్పొంగడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు ఫకీరాబాద్, కోస్లీ, మిఠాపూర్, ఎంచా, నందిగాం, బెనోలా, తాడబలిలో తదితర గ్రామాల రైతులకు చెందిన వేలాది ఎకరాల పంట భూములు 2 రోజుల నుండి నీట మునిగి ఉన్నాయి. వాటిని స్థానిక ప్రజలతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీని మూలంగా ఎకరానికి 25,000 రూపాయల చొప్పున రైతులు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరుగా మారడంతో పాటు వారు చేసిన శ్రమ ఎందుకు పనికి రాకుండా పోయిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ప్రధానంగా కోస్లీ రైతు కోళ్ల ఫారంలో 9,000కు పైగా కోళ్లు ఉన్నాయని, రాత్రికి రాత్రి గోదావరి నీళ్లు చేరుకోవడంతో తీవ్రంగా నష్టపోయారని, సుమారు 20 లక్షల వరకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి అనేక పొలాల్లో 10 ఫీట్లకు పైగా నీళ్లు పేర్కొని ఉన్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టం జరగడం వలన కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారులను పంపి ప్రతి రైతుకు నష్టపరిహారం ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈరోజు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్తో పాటు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు ఈరోజు గత 40-45 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత మునక ఈరోజు రైతు పొలాల పంటల్ని మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని ముందే పసిగట్టే రైతుల్ని అలర్ట్ చేస్తే ఉపయోగం ఉండేది. ఇప్పుడు కోళ్ల ఫారం సుమారు 9-10 వేల కోళ్లు ఈరోజు ఈ నీళ్ళల్లో మునిగిపోయి రైతు 20 లక్షల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కోట్లాది రూపాయలు ఈరోజు రైతులు పంట వేసి చేతికొచ్చే ముందు ఈరోజు పూర్తిగా మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వేసి రైతులందరినీ ఆదుకోవాలని, అదేవిధంగా రైతు రుణాలని మాఫీ చేయాలని, అట్లాగే పెట్టుబడి సహాయాన్ని అందించాలనేటువంటిది సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమన్న కోరారు. సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ద్వారకా నగర్లో గల ఐఎఫ్టియు కార్యాలయంలో సెప్టెంబర్ 7వ తేదీన జరిగే సదస్సును విజయవంతం చేయాలని నగర కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమన్న మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 7వ తేదీన జరగబోయే సదస్సును విజయవంతం చేయాలని అన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు హైదరాబాద్లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు డి మల్లికార్జున్, నగర అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు పెన్షన్ల తేడాలు వస్తాయి, వేతనాల తేడాలు వస్తాయి. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా
కనీస వేతనము 26,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి కూడా మన కేంద్ర సర్కార్ కానీ రాష్ట్ర సర్కార్ కానీ గౌరవించి అమలు చేయడం లేదు. ఇలాంటి సమస్యల కోసము వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖు నాడు హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు వర్షార్పణం కాగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాలూరు మండలంలోని కాజాపూర్ గ్రామంలో రైతులు సాగు చేసిన సోయా వరి పంటలు భారీ వర్షాల దాటికి పూర్తిగా నాశనమయ్యాయి. తమ కళ్ల ముందే పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని, పంట మొత్తం కుళ్లిపోయిందని రైతులు తెలిపారు. ఎకరానికి 30,000 రూపాయల చొప్పున అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తమ బతుకులు రోడ్డున పడ్డాయని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్ద మొత్తంలో వరద వచ్చి మా కాజాపూర్ గ్రామ శివార్లో 2,000 ఎకరాలు నీట మునగడం జరిగింది. పూర్తిగా ఇంతకుముందు 10 రోజుల కింద వచ్చినా కానీ అప్పుడు పెద్ద నష్టం జరగలేదు. ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చాయి. 89 వచ్చినప్పుడు మొత్తం చెరుకు పంట ఉండగానే అప్పుడు ఏం నష్టం జరగలేదు. ఈసారి మొత్తం వరి పొలము సోయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నష్టం జరిగింది. రైతులు మరి కోలుకోలేని దెబ్బ రైతులకు వచ్చింది. మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా కనీసం ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నాం అందరు రైతులు. కౌలు రైతులు అయితే పాపం వాళ్ళకైతే మరీ ఘోరం. సొంత భూములు చేసుకునే వాళ్ళకి ఎకరం 40,000 పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మేము. ఇప్పుడు అసలు పంట చేతికి వచ్చేది ఏం లేదు. 89లో నీట మునిగినాయి కానీ అప్పుడు మొత్తం చెరుకు పంట ఉండే కాబట్టి నష్టం జరగలేదు. ఈసారి పెద్ద మొత్తం ఈ దెబ్బ ఇప్పుడు నా జీవితం నా 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత పెద్ద వరద మేము చూడలేదు ఎప్పుడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎకరానికి 40,000 చొప్పున మేము పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళు కూడా ఆలోచించి ఏదో కొంత సహాయం చేస్తే రైతులకు ప్రతి ఎకరాల లెక్కతో పక్షపాత ధోరణి లేకుండా దయచేసి మొత్తం గ్రామంలో అందరి మునిగినాయి కానీ ఆయన మునగలేదు ఈయన మునగలేదు వేరే ఫిర్యాదులు స్వీకరించకుండా మొత్తం పట్ట పానీలు చూసుకుంటే మీ సేవలు మీకు అంతా ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చూసుకుని ఎకరాల లెక్క చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపట్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి శనివారం రోజు పరిశీలించారు. ఈ కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేపపిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేపపిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని, దోమలు వృద్ధి చెందకుండా మురుగునీటి కాలువలు, నీటి నిల్వ ఉన్న గుంతలలో ఈ చేపపిల్లలను వదలాలని కలెక్టర్ సూచించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో మురుగు కాల్వలలో గంబూషియా చేపపిల్లలను వదలాలని, అనంతరం బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా వదిలేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా పూర్తి లక్ష్యం మేరకు నాణ్యమైన చేపపిల్లల ఉత్పత్తి జరిగేలా చూడాలని, ఉత్పత్తి కేంద్రంలో పైప్ లైన్లో ఇతర మరమ్మతు పనులు ఉంటే వెంటనే చేయించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ ప్రసాద్కు కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా జైలును న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ గురించి తెలియజేస్తూ ఎవరైతే న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేదో వారికి తాము తమ తరపున ఉచితంగా న్యాయవాదిని నియమిస్తూ వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. మహిళల బ్యారక్ వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వారికి కూడా చట్టాలు, ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. అలాగే ఎవరైతే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేని వారు ఉంటే వారు జిల్లా జైలు అధికారుల ద్వారా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే వారికి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది ద్వారా సహాయం చేస్తామని ఆయన అన్నారు. విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన వారిని జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిపి సాయి చైతన్య శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, డిపార్ట్మెంట్లకు చేసిన సేవలు ఎంతో గణనీయమైనవని, పదవి విరమణ అనంతరం
ఎలాంటి అవసరం వచ్చినా ఎల్లవెల్లలా సహాయపడతామని ఆయన అన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్ అహ్మద్, షకిల్ పాషాతో పాటు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని ముషీర్నగర్ గ్రామంలో ఉప్పారం మల్లయ్య నివాస గృహంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో 1,60,000 రూపాయల వరకు నగదు, టాటా మ్యాజిక్ బండి పేపర్లు, బైక్ పేపర్లు, 5 స్మార్ట్ ఫోన్లు, 1 ట్యాబ్, 1 నార్మల్ మొబైల్, 2 కూలర్లు, 8 బ్లాంకెట్లు, 2 కుక్కర్లు, డ్రెస్సింగ్ టేబుల్, 1 డెకోలం బెడ్, టీవీ, ఎలక్ట్రికల్ సామాన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగరాజు పంచనామా నిర్వహించారు. ఈ ప్రమాదంలో సుమారుగా 4,10,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ బొమ్మయ్య మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను, కల్వాటులు, బ్రిడ్జిలను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెగిపోయిన చెరువు కట్టలను, అలుగులను పునరుద్ధరించాలని అన్నారు. జిల్లాలోని 21 మండలాలలో 42,098 ఎకరాల పంట నష్టం జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో అంతకు మించి నష్టం వాటిల్లిందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించి ఈ ఖరీఫ్ పంటకు తీసుకున్న అప్పులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు దెబ్బతిన్న బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, ఏఐకేఎంఎస్ నాయకులు గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా బిల్ల రామ్మోహన్, ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్ గోవర్ధన్ గుప్తా, ఉపాధ్యక్షులుగా సురేష్, నగేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సుప్పాల భూషణ్, అధికారిగా జక్కలి ప్రవీణ్, కార్యదర్శులుగా గవ్వల అశోక్ ఎన్నికయ్యారు. అలాగే నరేందర్, గణేష్, లక్ష్మణ్, లచ్చిరెడ్డి, సాయిలు, గంగాధర్, రాములు, లింగంలను సలహాదారులుగా నియమించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ గౌరవ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. నూతన కమిటీని ఎన్నుకున్న గ్రామ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. చెందూరు మండల కేంద్రంలో నీట మునిగిన 192 ఇళ్లను అధికారులు గుర్తించారు. తక్షణ సహాయం కింద నీట మునిగిన ఇళ్ల ప్రజలకు 48 క్వింటాల బియ్యం, 192 మందికి ఒకరికి చొప్పున 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనెను తహసీల్దార్ వీర్ సింగ్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు తక్షణ సహాయం కింద అందజేశారు. వారికి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంకా ముంపు ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నష్టపోయిన వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉండడంతో ఎంతో ఊరటనిస్తుందని బాధితులు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద డివైడర్ను ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే బోధన్ పట్టణానికి చెందిన షేక్ అన్సార్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై బోధన్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తూ సాటాపూర్ గేట్ వద్ద ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడు బైక్ పై నుండి పడి తలకు, ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ముత్యాల రమ తెలిపారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న టాయిలెట్ల సమస్యను ఆ పాఠశాల హెచ్ఎం బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆయన స్పందించి టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 4 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో టాయిలెట్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించిన ముత్యాల సునీల్ కుమార్ కు ప్రధాన ఉపాధ్యాయునితో పాటు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండలంలోని తడపాకల్, గుమిర్యాల్, దోమ్చంద గ్రామాలలో పర్యటించారు. గోదావరి నది వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి అండగా ఉంటామని రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు. త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర వద్ద ఎన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ. సరస్వతిమాత ఆలయం వరకు చేరిన వరద నీరు, ఇళ్లలోకి చేరిన వరద నీరు, నీట మునిగిన దుకాణాలు, వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ బృందం.
అర్హులైన దర్పల్లి మండల పరిధిలోని ఆయా తాండావాసులకు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా బియ్యం ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.